ఈరోజు అనేకులు చెడిపోతూ ఉన్నారు. రీసెంట్గా ఎవరో సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. కడుపులోంచి ప్రార్థన చేస్తారు, ఆయిల్ వచ్చేసే ప్రార్థన చేస్తుంటే ఇనప ఏవో బ్లేడ్లు స్క్రూలు వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఎంతటి పాపము, ఎంతటి అబద్ధ క్రీస్తు ఎలా వచ్చాడు, ఎంటర్ అయిపోయాడు. ఆ మాటలు చెప్తున్న అది సాక్ష్యాలుగా ప్రార్థన చేస్తే గ్యాస్ బండ్ వచ్చేసిందండి. ఇలాంటి వాళ్ళనే కదా దేవుని మాట దూషణ పడుతూ అనేకులు దూషిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని హేళనగా చేసిన వారికి అది ఎంత ప్రమాదకరం వాక్యం సెలవిస్తూ ఉంది. శిక్షావిధి, క్షమాపణ లేదు. ఆమె బుద్ధుండి మాట్లాడుతుందో బుద్ధి లేని మాట్లాడుతుందో. పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ ఇచ్చాడట. పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది ప్రభు అంటే గ్యాస్ ఇచ్చాడట. గ్యాస్ వచ్చింది. నడుస్తూ ఉంటే డబ్బులు వచ్చాయట. బంగారం కాబట్టి బంగారం వచ్చిందంట. ఈ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి బ్యాంకు అకౌంట్లో ఆమె తక్కువ ఎంత 2,000 ఎంత ఉన్నాయంట. ప్రార్థన చేయగానే 1,00,000 రూపాయలు చెల్లిన వచ్చిందంట. ఇలాంటి పనికి మళ్ళీ చెత్త చెదారం పెరిగిపోవడం వల్లే క్రైస్తవ్యం మీద విలువలు తగ్గిపోతూ ఉన్నాయి. క్రైస్తవ్యం అంటే ఒక హీనం పెరిగిపోతూ ఉంది. ఎవరి వలన ఇదంతా జరుగుతుందంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. ఎందుకనగా మన బ్రతుకుల్లో ఎన్నో పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. మన ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో సమస్యలు, ఈ ఆత్మీయ యాత్రలో వెళ్తుండగా ఎన్నో ప్రమాద పరిస్థితులు అన్నీ ఎదురవుతూ ఉంటాయి. ఈ ఎదురవుతున్న ప్రతి సమస్యని మనము పోరాడే శక్తి, బలము, అది ఆత్మశక్తిగాను ఆత్మబలంగాను మనం పొందుకోవాలి. మనం పోరాడుతున్నది శరీరంతో కాదు, లోక సంబంధ వ్యక్తులతో కాదు, ఆకాశ మండలం ఉన్న దురాత్మ సమూహాలతో, ప్రధాన లోక సంబంధమైనటువంటి ఏ ఒక్క వ్యక్తులతో కాదు మన పోరాటం. దురాత్మ సమూహంతో పోరాడగల వ్యక్తులే విశ్వాసులు, దేవుని యొక్క పోలిన బిడ్డలు. క్రీస్తునామం అంటే అపవాదిని ఎదిరించడం. అపవాదిని ఎదిరించగల శక్తిని లేకపోతే అనేకమైన ఇబ్బంది పరిస్థితులు చవిచూస్తుంటారు, అనేకమైన కష్టకాల మార్గాలు వెళ్ళవలసి ఉంటారు. ఇవన్నీ దాటి వెళ్ళడానికి సమయోచితమైనటువంటి దేవుని యొక్క కృపపై ఆధారపడి వెళ్ళాలి. విశ్వాసముతో వెళ్ళాలి. సంపూర్ణమైన విశ్వాసంతో నువ్వు వెళ్ళాలి. ఈ విషయాలై ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి మనం ఒక వ్యక్తిని మనం ఈ సమయం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. గొప్ప మత్స్యం ఒకటి యోనాను మృంగవలనని యెహోవా నియమించి ఉండగా యోనా 3 దినములు ఆ మత్స్యం యొక్క కడుపులో ఉండెను. చదవబడే వాక్యము 3 రాత్రి పగలు చేప కడుపులో యోనా ఉన్నాడు. ఇది ఏర్పాటు. ఇదే సాదృశ్యం యేసుక్రీస్తు వారు భూగర్భంలో సిలువ వేయబడిన దినం నుంచి మరలా పునరుద్ధరణ దినము 3 దినములు రాత్రి పగలు భూగర్భంలో ఉన్నట్టు వాక్యాన్ని అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సందర్భం ఏమిటి అంటే ఏర్పాటు. యెహోవా నియమించిన ఏర్పాటు, దేవాది దేవుడు నియమించిన ఏర్పాటు. తండ్రిగా, కుమారుడిగా, పరిశుద్ధాత్మ దేవుడుగా ఆయా సమయాల్లో ఆయా పరిస్థితులు కనపరుచుకున్న దేవుడు ఆయన యొక్క ప్రభావాలను ఇప్పుడు కనపరుచుకున్న దేవుడు, ఆయన అద్భుతాలను ఇప్పుడు కనపరుచుకున్న దేవుడు. కనుక ఆ రోజు యోనా ఎడల చిత్తము కలిగి ఉన్నాడు దేవుడు. నీనెవె పట్టణానికి, ఆ మహాపట్టణానికి రక్షణ ప్రకటించుటకు అనేకులు పాప సంబంధమైనటువంటి, లోక సంబంధమైనటువంటి మార్గాల నుంచి దైవ మార్గంలోకి వెళ్ళే రక్షణ సువార్త ప్రకటించమని, మారు మనసు పొందమని, పశ్చాత్తాపడమని
వారు చేస్తున్న ప్రతి క్రియలు బాధకరంగా దేవునికి ఉన్నప్పుడు యోనాని ఏర్పరచుకొని ఆ స్థలంలోకి వెళ్ళమని చెప్పి దేవుని మాట ఆజ్ఞగా వచ్చినప్పుడు ఆ ప్రత్యక్షత పొందుకున్న తర్వాత యోన యొక్క ఆలోచన, నువ్వు ఆత్మ సంబంధిగా జీవిస్తున్నప్పుడు ఆయనకి నువ్వు లోబడే వ్యక్తిగా ఉండకుండా దేహము అనగా శరీర సుఖములు జ్ఞాపకం చేసుకొని అంత పట్టణము దూరమైన సుదూర ప్రాంతం అది, అక్కడికి వెళ్ళి అక్కడంతా వ్యతిరేకత ఉంటుంది కదా, ఆ వ్యతిరేక పరిస్థితుల్లో దేవుడి మాట ఎవరు అంగీకరిస్తారు? అంత దూరం నేను వెళ్ళగలుగుతాను. నడవడానికి ఈ యొక్క సౌకర్యము లేదు, అంత ప్రయాణం చేయడానికి అంత దూరం నడిచి వెళ్ళాలంటే కష్టం. ఇలా రకరకమైనటువంటి ఆలోచనలు ఆయన చుట్టూ తిరిగి ఆయన నియమించుకున్న దేవుని మాటనే నిర్లక్ష్యం చేశాడు. ప్రియ దైవజనంగా, దేవుని మాట కఠినంగా ఉంటే, దేవుని మాట నీకు కష్టంగా అనిపిస్తే, ఈరోజు అదే కష్టం అనుకుంటే ఆ రక్షణ ఈరోజు నీ వరకు రాదు. ఆయన మాట వినేవారు ఎడల ఆయన ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఆయన దాచించారు. చాలా రహస్యం ఉంది. ఆయన ఎప్పుడు నిన్ను విడువడు, ఎడబాయిన దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, పిలుచుకున్న దేవుడు, నేను ఎప్పుడు విడిచిపెట్టాడు. మరి ఏంటి ఇక్కడ పరిస్థితి? యోన యొక్క ఆలోచన లేకులా ఎందుకు మారే? యోన యొక్క బ్రతుకు అనేది లోక సంబంధమైందా, ఆత్మ సంబంధమైందా చూసుకున్నప్పుడు శ్రద్ధగా దేవుని మాట వినక, దేవుని మాటకు లోబడక, దేవుడు ఒక మార్గాన్ని నియమిస్తే నీ పట్ల నా పట్ల దేవుని చిత్తం అవుతుంటే, మనము సొంత నిర్ణయాలతో సొంత మార్గాలు వేయటం వలన అవి ఎంత ప్రమాదకరమో ఈ యోనా గ్రంథం ద్వారా మనకు ధ్యానం చేద్దాం. నీ పట్ల నా పట్ల ప్రణాళిక గొప్పదే ఉంటుంది. నువ్వు ఆయన వాక్యాన్ని విని, ఆయన చెప్పిన ఆయన పిలుపు, ఆయన వాక్యం తట్టు, ఆయన ముఖం దర్శనం కోసం నువ్వు ప్రయాసపడాలి. ఆయన వాక్యం తట్టు నువ్వు నీ యొక్క చెవిని ఇవ్వాలి. ఇది హృదయం అంగీకరించాలా, నువ్వు సిద్ధపడాలి. తద్వారా దేవాది దేవుడు నీ ఎడలు దాచిన గొప్ప కార్యాలు ఇప్పుడు చూస్తావు. రోజు దేవుని యొక్క పరిచర్య ఎలా మారిపోయిందంటే, చాలా పాపంతో నిండిపోయింది, ఒక భయంకరంగా నిండిపోయింది. గొప్ప గొప్ప సేవకులు అనుకున్నవారు అబద్ధ బోధలు చెప్తూ, నీలో ఏ మార్పు లేకుండా, మారు మనసు లేకుండా, ఏ పశ్చాత్తాపం లేకుండా ఈ పాస్టర్ గారు ప్రార్థన చేసిస్తే గొప్ప స్వస్థ పొందుకుంటారు, అద్భుతాలు జరిగిపోతాయి అంట. అదంతా అపవాద సంబంధమైనటువంటి గారడి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసే దినాల్లో, నేను స్వస్థపరచగలదని నమ్ముతున్నావా, విశ్వసిస్తున్నావా, నేను చేయగలను విశ్వసిస్తున్నావా అని కొంతమందికి అడిగేవారు. కొంతమంది పశ్చాత్తాపడి జక్కయ్య కోసం అని తెలుసు, ఆయన పాప సంబంధమైనటువంటి విడిచిపెట్టి పశ్చాత్తాపడి ఒప్పుకొని, ఎవరి దగ్గర అయితే నేను అధికంగా తప్పుడు లెక్కలు చూపించి తీసుకున్నానో దాన్ని 4 గంటలు తిరిగి చెల్లించేస్తానని వాగ్దానం చేసి పశ్చాత్తాపడిన వ్యక్తుల్లో అద్భుతంలో యోనా ఆలోచన కూడా సరైన మార్గం కాదు. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఎందుకు ఈ యొక్క వివరణ దేవుడు ఉంచాడంటే, కొన్ని సందర్భాల్లో మనం దేవుని వాక్యం సరిగ్గా గ్రహించలేం. కొన్ని సందర్భం సంబంధ విషయాల్లో దైవ సంబంధమైనటువంటి మాట ఏది, లోక సంబంధం యొక్క మాట ఏదో మనం రెండుని మనం అంతగా వివరణ మనం తెలుసుకోలేదు.
గనుక దేవుడు ఈ ఏర్పాటు నిన్నెప్పుడు కాపాడాలని దేవుని ఏర్పాటు. ఏ రకము చేతనైనను నిన్ను నిలబెట్టుకోవాలని ఆయన ప్రయాస. ఏ రకము చేత నువ్వు తప్పిపోయినా నిన్ను వెతికి రక్షించుకోవడమే యేసయ్య పని. నువ్వు ఏ పరిస్థితులను తప్పిపోయినా మరలా నిన్ను పిలుచుకోవడం ఆయన పని. మరలా నేను సరి చేసుకుని ఆశపడతాను. అలా సరి చేసుకున్న విధానంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. ఇక్కడ యోన ఆ ఓడలో జరిగిన సందర్భము చాలా భయంకరమైనది ఫేస్ చేశారు వాళ్ళు. యథార్థమైన వ్యక్తి, నువ్వు దేవుని బిడ్డవై ఉండి యథార్థుకున్నప్పుడు, ఆయన ప్రణాళికలు ఉన్నప్పుడు నీ యథార్థే నేను రక్షిస్తుంది. అక్కడ వాళ్ళు గలిబిలవుతూ ఉంది. అక్కడ పరిస్థితి మారినప్పుడు యథార్థంగా చెప్పాడంటే, ఇది నా వల్లనే ఈ తుఫాన్లు, ఈ ప్రమాదకరమైన పరిస్థితి కనుక మీరు చేయవలసింది నన్ను ఎత్తి ఈ సముద్రం పడేసేయండి, మీకు ఏ సమస్య ఉండదు అని యోనా ద్వారా వచ్చిన మాట. అది ఎలా వచ్చింది? ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నేను చెప్తాను కదా, ఆవగింజ విశ్వాసం ఉంటే అద్భుతాలు చేయగలరు. దేవుడు నీతో ఉన్నాడు. ఆ విశ్వాసము లేక కాదు, ఉంది. కానీ వాక్యం అనేది కొన్ని సమయంలో నీ ఆలోచన అనేది వక్ర మార్గంగా వెళ్ళే పరిస్థితి కనిపిస్తూ ఉంటాయి. కానీ యథార్థమైన ఆలోచన ఏంటంటే, నా దేవుడు నా యొక్క పాపముల నిమిత్తం, నా శాపం నిమిత్తం బలైపోయాడు. నా విమోచకుడు అనగా నా యొక్క పాపం ప్రతి సమస్తం కల్మషం తీసి చేయగల శక్తివంతుడు నా దేవుడు అని నువ్వు నమ్మటం, బలముగా నమ్మటమే విశ్వాసం. కనుక నేను చేసిన అపరాధము మీకు ఎందుకు? నాతో పాటు ఆ శిక్ష నా వలన వచ్చింది కనుక నేను అనుభవించడం తప్ప మీరు అనుభవించకూడదు అని యోనా ఉద్దేశం. ఈ నీటిపైన అల్లాడుతూ పడిపోయిన పరిస్థితి, మునిగిపోయిన పరిస్థితి వస్తున్న ఈ నావ, ఈ ఓడ స్థిరంగా నిలబడాలంటే దేవునికి విరుద్ధమైన ఆలోచన నడిచే వ్యక్తిని నేను కనుక, నేను ఈ ఓడ పని లేకపోతే ఈ ఓడకి ఎటువంటి సమస్య రాదు. కనుక ఈ సముద్రంలో పడివేసిస్తే నా నుంచి మీరు తప్పించుకుంటారు, ఈ సమస్యను తప్పించుకుంటారు అనగా బయట చెప్పిన మాట హృదయంలో పశ్చాత్తాప కలిగిన ఆలోచన. అయ్యో నా వల్లనే కదా దేవుని మాట ఏమైనా కూడా ఈ సమస్య వచ్చింది, ఇంకెందుకు బతకడం ఎందుకు అని చెప్పేసి పడండి అని చెప్పేసి వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు మామూలుగా కాదు, చేతులు కాలు కట్టినట్టు ఉంటారు, కట్టి పడేశారు. కానీ దేవుని చిత్తము ఆయన ఎడలు చాలా ఉంది. ఈరోజు ఎన్నో ప్రమాదక పరిస్థితుల నుంచి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు ఒకటి చెప్తే నువ్వు ఒకటి చేస్తూ వెళ్తూ ఉంటావు, ప్రయాణాలు వెళ్తూ ఉంటావు, ప్రమాదకమైన యాక్సిడెంట్లు జరుగుతాయి. ఆ యాక్సిడెంట్లు దేవుడు తప్పిస్తాడు, ప్రమాదాలు తప్పిస్తాడు. ఎందుకు తప్పిస్తూ ఉన్నాడు? ఆయన పని చేయడానికి, ఆయన మాటను ప్రకటించడానికి, ఆయన సాక్ష్యాన్ని బయటకు చెప్పడానికి, అనేకులకు నువ్వు దీవెనకరంగా ఉండడానికి, నీ ద్వారా అనేకులు రక్షణలో రావడానికి, సర్వోన్నతమైన దేవుని నామాన్ని నువ్వు అనేకులకు వ్యక్తపరిచే వ్యక్తిగా, ఆయనే సజీవుడైన దేవుడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అని చెప్పడానికి నిన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు. దైవ సంబంధమైనటువంటి ఆలోచన చేయక, దైవ సంబంధమైనటువంటి వాక్యాన్ని అనుసరించక, లోక సంబంధమైనటువంటి ఆలోచనలు నీ సొంత జ్ఞానంతో, నీ సొంత ఆలోచనలతో నువ్వు చేసుకున్న పొరపాట్ల వల్ల ఈరోజు నువ్వు చేరవలసిన గమ్యస్థానాన్ని కొంచెం లేట్ అవుతూ ఉంది.
యోనాకి వెళ్ళే మార్గం, యోనా తీసుకున్న మార్గం రూటు అనేది చాలా రాంగ్ రూట్. నినివే పట్టణం వెళ్ళవలసిన మార్గం రూట్ కాకుండా తర్షీష్కి వెళ్ళిన అది గొప్ప వ్యాపార లావాదేవీలు జరిగిన స్థలం తర్షీష్. అక్కడ మనకి ఏ కుదువు ఉండదు, ఎంచుకున్నాడు అన్నమాట. ఈరోజు సుఖముగా కనిపించిన దాంట్లో చూస్తూ ఉన్నాడు అబ్రహాం. ఆ సహోదరుని లోతు యొక్క విషయాన్ని చూసుకున్నప్పుడు, అన్నదమ్ములు విడిపోయినప్పుడు ఏ ప్రదేశం కావాలి వెళ్తూ ఉన్నప్పుడు లోతు పైకెత్తి వెళ్ళి చూసి అక్కడ నుంచి సొదొమ గొమొర్రా పట్టణాలు పచ్చగా ఉన్నాయి. ఈ సొంత చూపు, సొంత జ్ఞానం, సొంత ఆలోచన చాలా ప్రమాదకరం. దేవుని వాక్యాన్ని, దేవుని మాటను శ్రద్ధగా విని ఆయన్ని ఎడల ఏది సిద్ధపరిచారో అది క్షుణ్ణంగా తెలుసుకొని అప్పుడు ప్రయాసపడు, అప్పుడు కష్టపడు, ఫలం పొందుతాడు. ఆ పట్టణం పచ్చగా కనిపించిందంట. ఆహా, ఇంత స్వచ్ఛం, ఎంత పచ్చగా ఉందంటే గొప్ప ఆశీర్వాదం అనుకుని లోతు ఆ సొదొమ గొమొర్రా పట్టణంలో నివసించడానికి ఆయన ఆలోచన చేశారు. యోనా కూడా తర్షీషు పట్టణం చాలా బాగుంటుంది, అన్ని రకములుగా అక్కడ అవైలబిలిటీ ఉంటుంది. ఈ తర్షీషు కాకుండా ఈ నినివే పట్టణంలో ఏముంటుంది నీకే తెలుసు. అక్కడ ప్రజల పరిస్థితి ఏంటో, వాళ్ళు ఏం కోల్పోతూ ఉన్నారో ఆయన గురించి దేవుడు కదా బాధ. పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడంటే ఆయన కొరకై నువ్వు ప్రాణాత్మ దేహాలతో లోబడాలనే కదా. ఆయన మాటకు లోబడకపోతే నువ్వెక్కడ ఫలం పొందుకుంటావు, దీవించబడతావు. పైకి భక్తి, లోపలంతా ఏముండదు. ఈ యొక్క ఆలోచన, సొంత జ్ఞానం, ఆలోచన, తెలివిగల ఆలోచన, స్వస్థ బుద్ధి గలవారై ఉండాలి. నీ ఆలోచన అనేక క్షేమకరమైన ఆలోచన నీకు రావాలి, స్వార్థమైన ఆలోచన రాకూడదు. ఆ రోజు వచ్చింది స్వార్థమైన ఆలోచనలు వచ్చింది. ఏర్పాట్లో ఉన్నప్పుడు నువ్వు భయపడవసరం లేదు, అది యోనాకు కూడా తెలుసు. నేను నమ్మిన దేవుడు సజీవుడు, ఆయన న్యాయం సరిగ్గా జరిపే వ్యక్తి. ఆయన ఎటువంటి వ్యక్తి అంటే యథార్థమైన వ్యక్తి. ఆయన ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవాల్సిన వ్యక్తి కాదు అని తెలుసు కూడా. ప్రభువా, నా వలన వీళ్ళకి ఎటువంటి పరిస్థితి రాకూడదని నిర్ణయంతో నువ్వు నన్ను ఏర్పాటు చేసుకున్న కనుక ఏమైనా చేసుకో ప్రభు నా గురించి, కానీ నా వలన వీళ్ళకి ఎటువంటి ప్రమాదం రాకూడదని నిన్న సముద్రాలు పడేసేయండి అన్నప్పుడు దేవుని చిత్తము. వాళ్ళు కూడా ఈ వ్యక్తి దైవ సంబంధ వ్యక్తి అని చెప్పి దేవునికి బలి అర్పించినట్టు ఆ వాక్యంలో ముందు ఉంటాయి. బలి అర్పించిన తర్వాతను ఈ నమ్మిన దేవుడు గొప్ప దేవుడు అని వాళ్ళు విశ్వసించి ఈ వ్యక్తిని అవతల పడేసారు. అప్పుడు సముద్రం నిర్మలమైంది, ఏళ్ళు వెళ్ళిపోయారు. కానీ అక్కడ జరిగిన సందర్భం ఏంటి? ఆ సముద్రం పడివేసిన వెంటనే గొప్ప మత్స్యము అనగా చేప పెద్దది సిద్ధంగా ఉంది. ఎక్కడ తీసుకెళ్ళటానికి? నినివే మహా పట్టణంలో తీసుకెళ్ళడానికి. ఫస్ట్ అనుకుంటారు కదా, నేను ఎలా వెళ్ళాలి, అంత దూరం ఎలా ప్రయాణం చేయాలి, అది కష్టమైన నడిచే మార్గం కదా, ఎన్నో ఆలోచన చేశాడు. నీవు సరైన స్థితిలో వెళ్తే ఎటువంటి సమస్య లేకుండా సంతోషంగా వెళ్ళింది. కానీ నువ్వు వినకపోవడం వల్ల బలవంతంగా నిన్ను దేవుడు అక్కడ తీసుకెళ్ళే పరిస్థితి వచ్చినప్పుడు కొంచెం కష్టంగా ఉంది. 3 రాత్రులు 3 పగళ్ళు ఈ అధ్యాయం ఉంటుంది. ఆయన ప్రార్థన చేసి మత్స్యము గర్భంలో చీకటి, మహాభయంకరమైన చీకటి, ఆ చేప మొప్పల్లో ఖాళీ ప్రదేశంలో అక్కడ గాలి ఉంటుంది కానీ చీకటి,
సగం నీరు ఉంటుంది, అందులో ఉండి 3 రాత్రులు 3 పొగళ్ళు ప్రయాణం మార్గం. ఈ చేప వెళ్తూ ఉంటే లోపల ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మహా భయంకరమైనటువంటి విజ్ఞాపన లోపల చేశాడు. రోదనతో ప్రార్థన చేశాడు, వేదనతో ప్రార్థన చేశాడు. ప్రియ దైవ జనాంగం, నువ్వు దేవుని ఏర్పాట్లో ఉన్నావు కనుక ఆయన వాక్యానుసరమైన హెచ్చరిక ఏ రోజు వచ్చినా, ఆయన వాక్యం నీతో ఏం మాట్లాడుతుందో వాక్యానికి లోబడి నువ్వు ముందుకు వెళ్ళవలసిన కొరకు మనం చూస్తూ ఉన్నాం. బలవంతంగా దేవునితో తీసుకువెళ్ళాలన్నప్పుడు పరిస్థితులు చాలా ఆలస్యం అవుతాయి, చాలా పరిస్థితులు దారుణంగా మారిపోతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో నిలబడడానికి కష్టం. ఆ రోజు మనం నిలబడలేరు. సమస్య వచ్చిన తర్వాత ప్రభు నీ చిత్తం నువ్వు చంపుతో బ్రతుకుతావు, చావేనే మేలు నిలబడితే మీ చిత్తం ప్రభు అని నిలబడిన వాళ్ళు చాలా తక్కువ మంది. ఆ రోజు ఆయన నిలబడ్డారు, అని చాలా తక్కువ కదా. ఈరోజు ఆయన నిలబడలేదు. గమ్యాన్ని నడిపించే దేవుడు ఆయన నీ చేతి పట్టి నడిపించి ఆయన వాక్యానుసారమైన ఆలోచన చేస్తే నువ్వు సమాధానంగా సంతోషంగా ఆయన సన్నిధికి వెళ్తావు. కుటుంబంలో ఏది అవసరం, ఏది కార్యం ఆయన దేవుడు తెలుసు. నువ్వే విషయంలో భయపడే అవసరం లేదు, ఎందుకంటే నీ విషయమై ఆయన ఏర్పాటులో ఉన్నారు. ఒక సమస్య వస్తే ఆ సమస్య సరిచేయడానికి ఆయన ఏర్పాటు చేస్తున్నారు. ఆ ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. నువ్వు నిజముగా ఆయనపై ఆధారపడే వ్యక్తి అయితే, సమస్తము ఆయన చేయగలడని విశ్వాసం నీకు ఉంటే, నిజముగా ఆయనతో నువ్వు పరిగెత్తే వ్యక్తి అయితే, ఈ సమస్త భారాన్ని ఆయన తీయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సమస్త మార్గాలన్నీ ఆయన క్షేమకరంగా మార్చుకోగలరు. ఈ రాకపోకల కిందను యెహోవా తన దూతలను ఆజ్ఞాపించి ఉంటారు. నీ కొరకై ఏర్పాటు ఆయన చేసే ఉంటుంది. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో నుంచి నువ్వు భయపడుతూ ఉన్నావు? నువ్వు సంపూర్ణంగా ప్రభువు మీద ఆనుకున్నవలసిందిగా ప్రయత్నం చేస్తావు. నీకు జరగవలసిన కార్యము నీకు ఏం ఆశపడుతున్నావు, అది నీకు కష్టంగా ఉండొచ్చు, కానీ దేవునికి అసాధ్యం ఏమీ లేదు. నీకు ఎదురవుతున్న కష్టాన్ని, ఎదురవుతున్న సమస్యను, నీ ఎదురుగా ఉన్న ప్రతి పరిస్థితుల నుంచి నువ్వు నిలబడడం నేర్చుకో. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని అనేకులకు ఇది ఒక మార్గదర్శిగా ఈరోజు నీకు నా దగ్గర ఉంది కనుక ఈరోజు వాక్యంతోనే దేవుడిని మాట్లాడుతున్నాడు. నీతో నాకు ఏ విషయంలో భయపడవలసింది, మన ఎడల ఆయన గొప్ప చిత్తాన్ని కలిగి ఉన్నారు. లోక సంబంధమైనటువంటి ఏ పాపము నేను నిలబడి వాక్యం నీతో ఉంటే నువ్వు ఏ యొక్క పరిస్థితులకు చూసిన భయపడవు. ఎందుకనగా లోకాన్నే జయించిన శక్తి గల సర్వోన్నతమైన దేవుడు, సజీవుడు నీతో ఉన్నాడని విశ్వాసం నీకుంటే, ఆయన నీలో ఉంటే, అంత మహాదేవుడు నీతో ఉంటే, నీలో ఉంటే నీకెందుకు భయం? ఏమన్నా ధైర్యం చూసారా? సముద్రం పడేసి నన్ను పడేయండి, ఈ సముద్రంలో పడేయండి. అనగా నా దేవుడు నాతో ఉన్నాడు, నా పాపం ఏంటి నాకు తెలుసు, నేనేం చేశాను నాకు తెలుసు, కనుక నాకు ఏ శిక్ష ఆ శిక్ష నాకు కరెక్ట్. నా ద్వారా దేవుని చిత్తం జరగాలంటే దేవుడు జరిపించుకుంటాడు, నన్ను పడేయండి అక్కడ అని విశ్వాసంతో మాట్లాడు. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఏ స్థితిలో అయినా సరే, ఆయన నమ్మదగిన దేవుడని నువ్వు నమ్మాలి. సమస్య వస్తే నీ భక్తి నీకు ధైర్యం కలిగించాలి కదా. యోబు గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం.
నీకు ధైర్యం ఇవ్వలేని భక్తి నువ్వేం చేస్తున్నావు ఈరోజు? ఏ భక్తి చేస్తున్నావు తెలియదు. కానీ నీకు ధైర్యం ఇవ్వలేనిది, జ్ఞానం ఇవ్వలేనిది, శక్తి ఇవ్వలేనిది, బలం ఇవ్వలేనిది, సరైన మార్గం నడిపించలేనిది, అటువంటి భక్తి నేను నిలబెట్టలేదు కదా. నీ భక్తి నీకు ధైర్యం ఇవ్వాలి, సమయోచిత జ్ఞానం ఇవ్వాలి, ఆలోచన అనుగ్రహించాలి, క్షేమాన్ని ఇవ్వాలి, సమస్యకి మార్గాన్ని చూపించాలి. అన్నిటి అందును కూడా నీవే క్రీస్తు అనే మార్గంలో ఉండాలి. నీ భక్తి అనేది ధైర్యం, భయపడవద్దు అని ప్రభు యేసుక్రీస్తు అనేక మార్లు ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రకటించారు. కృతజ్ఞతతో కలిగి పౌలయ్య గారు కూడా చాలా ఆయన ప్రస్తావన చేశారు. మీరు కృతజ్ఞత కలిగి ఏ విషయం భయపడవద్దు, కానీ కృతజ్ఞత కలిగి సమస్తము దేవునికి అప్పచెప్పండి. నీకు భయం ఎదురుగా ఉంటుంది, కానీ నువ్వు భయాన్ని పక్కన పెట్టి ప్రభు యేసుక్రీస్తు ఎదురుగా నువ్వు నిలబడితే అప్పుడు సమస్య తీరదు. క్రీస్తుకి అప్పచెప్పేటువంటి ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నువ్వు ఎదగాలని ప్రభు ఆహ్వానం చేస్తాడు. మనుషులకి అప్పచెప్పడానికి, సమస్య అప్పచెప్పడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. లేదా నీ సమస్య తీర్చడానికి పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు ఒక వే ఉంటుంది. లేదా నీ సమస్య పోలీస్ స్టేషన్లో చెప్పాలనుకున్నప్పుడు అక్కడ ఒక పద్ధతి ఉంటుంది. న్యాయాధిపతి అయిన, న్యాయం తీర్చే మహాశక్తివంతుడైన దేవుని దగ్గర నీ సమస్య చెప్పడానికి ఒక వే ఉంటుంది. ఆ సర్వోన్నతమైన దేవుని దగ్గరికి అప్పచెప్పడానికి వెళ్ళే మార్గం అది చాలా ఇరుకు మార్గము. నీకు నువ్వు తగ్గించుకోవాలి, నువ్వు హృదయ శుద్ధి కావాలి, వాక్య శుద్ధి జరగాలి, నీ ఆలోచన శుద్ధి జరగాలి. నీ మార్గం సమస్తం అప్పుడు తేటగా కనిపిస్తుంది. అనగా లోక సంబంధమైన చీకటి ప్రతీది కూడా నీ ద్వారా ఏర్పడి ఉండకూడదు, నీలో ఏ చీకటి ఉండకూడదు. అప్పుడు ఆ వెలుగు కనిపిస్తుంది. ఆ రోజు నువ్వు దేవునికి అప్పచెప్తే, ఆ పరిస్థితిలోంచి అప్పుడు వెళ్తే యాకోబు ఎబ్బేకురేవు దగ్గర ఆయన ఎలా ప్రార్థన చేసి ఆయన సమస్య చెప్తాడు. చంపితే చంపే, నువ్వు ఆశీర్వదిస్తే తప్ప నేను నీ పాదాలని, నీ కాళ్ళు పట్టుకు వాదను. ఆ రాత్రంతా ఆయనకి ఏ పనులు ఉండవా? ఆయన విశ్రాంతి తీసుకోవడానికి ఆ సమయం లేదా? ఆహారం కోసం విశ్రాంతి తీసుకోవడానికి సమయం లేదా? ఆయన ఇంకో పని అయితేనే సరే లేదు ఆయనకి. మీరు ఆశీర్వదిస్తే తప్ప మిమ్మల్ని వదలను. ఒక పట్టు కలిగిన బలమైనటువంటి నిర్ణయాలతో, ఒక తీర్మానం, గొప్ప నిజమైన తీర్మానంతో నువ్వు దేవుని పాదాలు పట్టుకుంటే, మొర్రతో, మోకాలతో, కన్నీరుతో, ప్రాణాత్మ దేహంతో అందరు నువ్వు లొంగితే దేవుడు ఎందుకు కార్యం చేయడు? వాకి ప్రియ సహోదరి సహోదరుడు, నువ్వు మందిరికి వెళ్తూ ఉన్నావు, కరెక్ట్, అనేకులు వెళ్తూ ఉన్నారు, కానీ ప్రాణము, ఆత్మ, దేహం ఈ మూడు దేవునికి లోబడాలి. ఇవన్నీ లోబడితేనే, ఈ మూడు లోబడితేనే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని స్వీకరించగలవు. నీ స్వరాన్ని దేవుడు స్వీకరిస్తాడు. నీ మాట దేవునికి సమస్య అప్పచెప్పినప్పుడు ప్రాణం, ఆత్మ, దేహం ఒకటం. ఈరోజు అనేకులు ప్రాణం చెప్తూ ఉన్నారు, తాగు, సుఖించం, సంతోషంగా, శరీరము కూడా కష్టపడడం కాదు, ఆత్మ దేవుని నమ్ముకున్నా అని సింపుల్గా తేటగా మాట్లాడేస్తున్నారు. కానీ ప్రాణాత్మ దేహాలతో
దేవునికి లోబడిపోవాలి, లొంగిపోవాలి. పౌలు గారు బ్రతికితే మన కోసం చావైతే మేలు అని ఎందుకు వాగ్దానం మాట్లాడారు? ఎందుకు ఆ నమ్మకమైన స్థిరమైన మాట మాట్లాడారు? పర్వాలేదు, దేవుడు నా ఎడల తన చిత్తాన్ని నెరవేర్చుకున్నారు కనుక ఇక నేను బ్రతుకుట ఇంక వ్యర్థమే కదా, ఇంకెందుకు బ్రతకాలి, నా సమయం ఆసన్నమైంది. ఇన్నాళ్ళు ఇక్కడ బ్రతికాను, ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. ప్రాణం కోసం, దేహం కోసం, ప్రాణము ఆత్మ దేహం కోసం ఆయన ఆలోచించలేదు. సమస్తం లొంగిపోయాడు. ఇంక నువ్వు ఇంక శరీరం ఉంటే ప్రాణం ఉండేటి, లేకపోతే తల ఉండేటి, లేకపోతే ప్రాణాత్మ దేహాలతో ఆయన లొంగిపోయాడు. ఆయన శిష్యులు అనేక మంది కూడా, స్టెఫన్ హతసాక్షి నిలబడ్డాడు. వాక్యం వింటున్నప్పుడు ఈ సహోదరుడా, నువ్వేం విత్తుతావు అదే కోస్తావు. కన్నీరు విచ్చుచున్నవా, సంతోష గానముతో నువ్వు పంట కోసుకొని పరిస్థితి ఇస్తావు, పనులు మోసుకొని దేవుడు పంపిస్తావు. నువ్వు కన్నీరు ఖర్చు కొద్దిగా విత్తితే దాని అభివృద్ధి గొప్ప అద్భుతంగా ఉంటుంది. యోన యొక్క ఆలోచన దేవునికి కష్టంగా, ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ యోన ఆలోచన దేవుడు గ్రహించిన వ్యక్తి కనుక ఆయన ద్వారా అనేకులు ఈరోజు నేర్చుకోవాల్సిన చాలా పాఠాలు ఉన్నాయి కనుక ఈ పరిశుద్ధ గ్రంథంలో యోనాని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ సహోదరి, ఈ సహోదరుడు, మనకున్న ప్రతి పరిస్థితి, మనకున్న ప్రతి కష్టాలు దేవుడు ప్రతిసారి మీకు వాగ్దానం చేస్తూనే ఉన్నారు. ప్రతిదీ వాగ్దానం చేస్తూనే ఉన్నారు. ఆయన వాక్యంతో మాట్లాడుతూ ఉన్నారు. మీ సేవకులతో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. సరైన దేవుని వాక్యాన్ని పట్టుకో. దేవుడు ఏం మాట్లాడుతున్నారో అది పట్టుకో. ప్రార్థించే, ప్రభువా, నాలో ఈ బలహీనత వలన నేను అయ్యా చేరవలసిన గమ్యస్థానం చేరలేకపోతూ ఉన్నాను. సేవకుల మీద సొనుగులు, కుటుంబంలో తిరిగి నువ్వు వాక్యానికి విరుద్ధమైన బ్రతుకులు, వీధుల్లో దేవునికి విరుద్ధమైన బ్రతుకులు, ఇదే ప్రజల పరిస్థితి. వాళ్ళు సరైన ఆలోచన కలిగి ఉంటే ఎప్పుడో చేరవలసిన, త్వరగా వెళ్ళవలసిన మార్గాలు వంకరగా మారిపోయాయి. మన బ్రతుకులు దేవుడు ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడుతున్నప్పటికీ మనమే అవి పొందుకోలేకపోతున్నాం. అవి ఆలస్యం అయిపోతూ అవి ఆలస్యం అయిపోవడం కారణం మనం. ఈ యొక్క ప్రతి సమస్తం కూడాను ఆయన తెలియకుండా ఏది జరగదు. నీ ఎడల ప్రతిదీ సమస్తం తెలుసు. యోనా నీనేవే పట్టణంకి వెళ్ళకుండా తర్షీసుకు వెళ్ళినట్టు, ఆయన వాడెక్కినట్టు వెళ్ళిపోయినట్టు సమస్తం దేవుడు తెలిసిందే కదా. ఎక్కడ పట్టాలి అక్కడ పడతాను తెలియదు. ఆయన కల్పించేంత వరకు దయచేసి తెచ్చుకోకూడదు. కూడా ముందుగానే వాక్యాన్ని మీరు భయంతో, భక్తితో, భయభక్తులు కలిగి మీరు భక్తి కొనసాగించవలసింది నాకు చూస్తుంది. ఆయన వాక్యంతో నువ్వు సరి చేసుకుంటే పర్వాలేదు. ఆయన ఎంటర్ అయితే
శత్రుశాస్త్రాన్ని సమూలంగా నాశనం చేయగల దేవుడు. అలాంటి శక్తివంతుడు నీ విషయంలో మన రంగంలోకి వచ్చారంటే ఆయనకి పని చెప్పే వ్యక్తులకు మీరు దయచేసి ఉండదు. ఆయన చెప్తున్న తర్వాత కూడా మీరు ఇంకా మారకపోతే ఆయన మీ అట్లా ఏమైనా చేయగలదు. ఇప్పటికీ పాపాన్ని అంట వేసుకొని ఇటు వాక్యాన్ని వింటూ అటు లోక మాటలు వింటూ ఈరోజు అనేకులు చెడిపోతూ ఉన్నారు. రీసెంట్గా ఎవరో సాక్ష్యాలు ఇస్తూ ఉంటారు. కడుపులోంచి ప్రార్థన చేస్తారు, ఆయిల్ వచ్చేసేది. ప్రార్థన చేస్తుంటే ఇనప ఏవో బ్లేడ్లు స్క్రూలు వచ్చాయని చెప్పి చెప్తూ ఉంటారు. ఎంతటి పాపము, ఎంతటి అబద్ధ క్రీస్తు ఎలా వచ్చి ఎంటర్ అయిపోయాడు ఆ మాటలు చెప్తున్న అది సాక్ష్యాలు అవి. ప్రార్థన చేస్తే గ్యాస్ బండ్ వచ్చేసిందండి. ఇలాంటి వాళ్ళనే కదా దేవుని మాట దూషణ పడుతూ అనేకులు దూషిస్తూ ఉన్నారు, అవమానపరుస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని హేళనగా చేసిన వారికి అది ఎంత ప్రమాదకరం వాక్యం సెలవిస్తూ ఉంది. శిక్షావిధి, క్షమాపణ లేదు. ఆమె బుద్ధుండి మాట్లాడుతుందో బుద్ధి లేని మాట్లాడుతుందో. పరిశుద్ధాత్మ దేవుడు గ్యాస్ ఇచ్చాడట. పరిశుద్ధాత్మ గ్యాస్ అయిపోయింది ప్రభు అంటే గ్యాస్ ఇచ్చాడు. గ్యాస్ వచ్చింది. నడుస్తూ ఉంటే డబ్బులు వచ్చేయండి. బంగారం కాబట్టి బంగారం వచ్చింది. ఈ పిచ్చి పిచ్చి మాటలు, పిచ్చి పిచ్చి బ్యాంక్ అకౌంట్లో అంత తక్కువ ఎంత 2,000 ఎంత ఉన్నాయంట. ప్రార్థన చేయగానే 2,000 లక్ష రూపాయలు చిల్లర వచ్చింది. ఇలాంటి పనికి మళ్ళీ చెత్త చెదారం పెరిగిపోవడం వల్లే క్రైస్తవుల మీద విలువలు తగ్గిపోతున్నాయి. క్రైస్తవం అంటే ఒక హీనం పెరిగిపోతుంది. ఎవరి వలన ఇదంతా జరుగుతుందంటే వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు, దేవుణ్ణి విశ్వసించిన వాళ్ళు, నమ్మిన వాళ్ళు కంటే భయంకరమైన పాప సంబంధమైనటువంటి మాటలతో క్రైస్తవ్యాన్ని వాళ్ళ నాశనంలో తీసుకెళ్ళిపోవడానికి సాతాను వాడుతున్న కొంతమంది ఉన్నారు. వారి వల్లనే కదా ఈ నామం అనేకలు దూషించబడుతూ ఉంది, ఎగతాలు చేయబడుతూ ఉంది. ఈరోజు ఏం చెప్పాలి? అదే సాక్ష్యాలు అవే ఉంటాయి. అలా నిజంగా ప్రార్థన చేస్తే శరీరంలోంచి సూదులు, బ్లేడ్లు, స్క్రూ డ్రైవర్లు ఏవో వచ్చాయంట. ఐరన్ వస్తువులు, చాకులు వచ్చేస్తున్నాయి. చాకులు ఎంత చెత్తగా. అలాంటి వాళ్ళని ఇంకా స్టేజీ పైన మైక్ ఇచ్చి మాట్లాడిస్తాను మహానుభావులకి నా వందనాలు. అవి వింటున్న మహానుభావులకి ఇంకా డబుల్ వందనాలు. నా సపోర్ట్ కొడుతున్న బ్యాచ్. వాక్యం తెలియదు, వాక్యం ఏం లేదు. చెత్త పెరిగిపోయింది, డస్ట్ ఎక్కువైపోతుంది. పొట్టు ఆయన రాకడలో ఎగిరిపోతుంది. పొట్టే ఉండదు, పొట్టు ఎగిరిపోతుంది. బలమైన గింజలేవో నిలబడతాయి. పొట్టిన ఎగురుతుంటే కాల్చబడ్డాడు. ప్రియమైన దైవజనం, నువ్వు భయముతో భక్తితో దేవుడు వింటున్నాడనే భయం నీకు ఉండాలి. ఆయన చూస్తున్నాడనే నీకు భయం ఉండాలి. నీకు నోటికొచ్చింది మాట్లాడడానికి పరిశుద్ధ గ్రంథం ఒప్పుకోదు. నీకు నువ్వు సరి చేసుకొని పరిశుద్ధపరచబడాలి, నీకు నువ్వు శుద్ధీకరించుకోబడాలి. పిచ్చి పిచ్చి కోతలు కుదరడానికి నీకు కూడా అధికారం ఇచ్చారు. ఇష్టాసరం మాట్లాడడానికి ఒక ప్లాట్ఫామ్ నీకు పట్టుకుంది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా మీద నిలబడి రికార్డ్ చేసి వీడియోలు చేసుకొని పిచ్చి పిచ్చి కేకలు వేసుకొని పనికి మళ్ళీ ఈ చెత్త చెదాన్ని పెరిగే కదా. నిజమైనటువంటి సేవకులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఇబ్బంది అవుతూ ఉన్నారు. ఈరోజు ఒక క్రమం లేని పరిస్థితి. అక్రమం చేయవర్లరన్న ఎదురు తొలగిపోడి, అదేంటి ప్రభు మీ పేరు దెయ్యాలు ఎలగొట్టాం కదా, మీరెవరో తెలియదు బయటకు పోండి అని ప్రభు యేసుక్రీస్తు వారిగా మీరు మాట్లాడారు. క్రమం లేని విశ్వాసం, క్రమం లేని భక్తి ఎవరి కోసం?
ఖరీదైన బంగాళాల కోసమా, ఖరీదైన కారుల కోసమా నువ్వు హెచ్చించబడ్డాక నేను ధనవంతులు చేయడం కానీ బ్యాంక్ మేనేజరు, నేను పిల్లలు చేయడం కానీ పంతులు అయిపోతారు. బ్యాంక్ మేనేజర్ లాగా డబ్బులు లేవంటే అకౌంట్ వేసేస్తారు. అంటే పర్లా టైం చూసారంట నాకు బంగారం కావాలంటే 2 తులం అంత బంగారం పడుకు దొరికింది. ఆయన మార్వాడి షాప్ ఉంది, బంగారం వేసేస్తూ ఉంటాడు. నీ ఆత్మ సంబంధం రక్షణ నిమిత్తము, నీ పాపం శాప నిమిత్తం వెలైపు రక్షణ నిమిత్తం అని వచ్చారు తప్ప ఆయన శరీర సంబంధం కాదు. నీ కోరికలు తీర్చవలసిన కాదు, కోరికలు తీర్చడం కానీ కాదు. రేపుడు దినమున నువ్వు తప్పింపబడాలని నువ్వు చేసిన ప్రతి క్రియల వలన నువ్వు తప్పించబడాలనే కదా ప్రతి శాపం నుంచి ఆయన నీ తప్పులను ఆయన తీసుకొని, నీ శాపలను ఆయన తీసుకొని భరిస్తే ఈరోజు నోటుకు వచ్చినట్టు నువ్వు స్టేజ్ ఎక్కి మాట్లాడిన విశ్వాసం సాక్ష్యాలు చెత్త సాక్ష్యాలు చెప్పుకొని, వాక్యానికి విరుద్ధమైన సాక్ష్యాలు చెప్పుకొని, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ వెతికినా దొరుకుతాయి అక్కడ సాక్ష్యాలు. ఎందుకు బ్రతకాలి బతుకు? ఆ బ్రతుకెందుకు? వీధిలో కుక్క క్రికి పెద్ద తేడా ఏం లేదు. కుక్కలు కరుస్తూ ఉంటుంది వీధుల్లో, అంటే పిచ్చి కుక్కలు కరుస్తుంటాయి. నువ్వు స్టేజ్ ఎక్కలాగా మాట్లాడుతూ ఉంటావు, అవి సాక్ష్యాలు. ఈరోజు అనేకులు నీ మాటలు బట్టి కదా, ఆ తల్లి గారు, ఆ సిస్టర్ గారు మాటలు, శుద్ధాత్మరుడు గ్యాస్ అయిపోయింది, గ్యాస్ ప్రార్థన గ్యాస్ బండి వచ్చింది, అలజంగా వచ్చింది. నాకు యేసునామంలో గ్యాస్ బండి కావాలన్నట్టు గ్యాస్ బండి వచ్చినాడు. ఆ విషయమైన టూర్స్ ఎన్ని అవుతున్నాయి. ఎవరు వలన? క్రీస్తు నామంలో వాడబడి క్రీస్తు పేరు చెప్పుకున్న విశ్వాసం జీవిస్తున్న నీ ద్వారా అనేకులు కూడా, ఈ సహోదరుడా అలాంటి బతిమనుకుంటు, అలాంటి వేషధారణమైన బ్రతుకులు శాపగ్రస్తమైన బ్రతుకులుగా మారిపోతాయి, శాపగ్రస్తంగా మారిపోతాయి. దేవుని చిత్తాన్ని కనిపెట్టండి. దేవుని వాక్యం అది నిజమో కాదో అది గ్రహించండి. అల్లరికి కర్త కాదు దేవుడు, సమాధానకర్త, ప్రేమమయుడు, ఆయన కరుణమయుడు. దయచేసి ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే తప్ప ఆయన్ని ఎగతాలు చేయొద్దు. దయచేసి మాట చేస్తాను. మీరు అనేకులకు వెలుగుగా మారడానికి, వ్యక్తులు ఎవరైనా కనిపించినా సరే మీ వంతు మీరు కూడా ప్రయాసపడండి. అలాంటి వ్యక్తులు ఖండించండి. దేవుని అవమానపరిచే పరిస్థితి బయట వాళ్ళు కాదు, సంఘంలో ఉన్న వాళ్ళే దేవుని నామను అవమానపరుస్తూ ఉన్నారు. ప్రభు పేరున ప్రతి ఒక్క సంస్థ దుర్నీతిని వాళ్ళ పంటని పెంచుతూ ఉన్నారు. నిజమైన రక్షణ ఎక్కడ వస్తారు? ఎవరు పొందుకుంటారు? ఎవరు విశ్వసిస్తారు దేవుని? పరిశుద్ధమైన బ్రతుకు, పరిశుద్ధమైనటువంటి ప్రణాళికలు ఉన్నావు. నిజమైన వాక్యం గ్రహించు. అనేక జీవితం కొద్ది మాటలు జీవించి ఆశ్రయించిన గాక. ప్రజలా అందరికి నా ప్రేమను కలిగిస్తూ ఉన్నాను. ఒకసారి మీ మాట మేలుకరంగా ఉంటే దయచేసి మొదటిసారి ఈ ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది ప్రతి మాట. అందరికీ వందనాలు.